హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో చివరి వారం కెప్టెన్సీ టాస్క్ అనూహ్యమైన మలుపులతో ముందుకు సాగింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ చివరి లెవెల్లో అనూహ్యంగా కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్న సమయంలోనే మధ్యలోనే బ్యాక్ పెయిన్ కారణంగా టాస్క్ని అర్ధాంతరంగా ఆపేశాడు డెమాన్ పవన్. ఒక్కసారిగా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవడంతో టాస్క్ ఇక మరికొద్దిసేపట్లో పూర్తి అవుతుంది అనుకున్న సమయంలో కూడా ఇక ఏమీ చేయలేక కింద పడిపోయాడు. దీంతో హౌస్మేట్స్ అందరూ షాక్ అయ్యి డెమాన్ పవన్ వీపు నొక్కుతూ వాడిని రిలాక్స్ చేసి మళ్ళీ టాస్క్ ఆడించడానికి ప్రయత్నమైతే శతవిధాలా చేశారు. కానీ డెమాన్ పవన్ ఎంతకీ కూడా పైకి లేవలేకపోయాడు. దీంతో రీతు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. దేవుడా, ఈ వారం కళ్యాణ్తో పోటీ పడి డెమాన్ క్యాప్టెన్ అవుతాడు అని అనుకున్నాను, కానీ ఇలా జరిగింది ఏంటి అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా దివ్య వచ్చి ఏం చేసినా, ఎన్ని సపరీలు చేసినా కూడా బ్యాక్ పెయిన్ కొంచెం కూడా రిలీఫ్ ఇవ్వకపోవడంతో ఇక బిగ్ బాస్ని అడిగి హుటాహుటిన మెడికల్ రూమ్కి అయితే తరలించారు హౌస్మేట్స్. దీంతో మరింతగా ఎక్కి ఎక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి రీతు. అయితే ఎవరు అక్కడికి రాకపోవడంతో రీతుని ఓదార్చేవారు కూడా లేకపోయిండ్రు. సో అయినా కూడా రీతు దేవుడికి మొక్కుకుంటూ డెమాన్ పవన్కి ఏమీ అవ్వకూడదు, వెంటనే తిరిగి రావాలి, వాడికి బాగుండాలి అనుకుంటూ దేవుడికి మొక్కుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు హౌస్మేట్స్ అందరూ కూడా ఒక్కసారిగా బ్యాక్ పెయిన్ వచ్చింది ఏంటి, వాడు ఫిజికల్ టాస్కులు అంతలా ఆడతాడు కదా అంటూ డెమాన్ పవన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా కూడా డెమాన్ పవన్ అర్ధాంతరంగా టాస్క్లో బ్యాక్ పెయిన్ కారణంగా కెప్టెన్సీని త్రుటిలో మిస్ అవ్వడం, రీతు ఎక్కి ఎక్కి ఏడుస్తూ దేవుణ్ణి మొక్కుకుంటూ బిగ్ బాస్ బిన్నా బ్యాక్ పెయిన్ తగ్గిపోయి త్వరగా మళ్ళీ హౌస్లోకి పంపించు డెమాన్ పవన్ని అంటూ మొక్కుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.